జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువుల ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై బాధ్యతలను హైడ్రాకు పూర్తిగా అప్పగిస్తామన్నారు సీఎస్ శాంతికుమారి. దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఆక్రమణలు కూల్చే ముందు చట్టం ప్రకారం అన్ని ప్రక్రియలు పూర్తి చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. దీంతో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. జంట జలాశయాలైన గండిపేట్, హిమాయత్ సాగర్ చెరువుల పరిరక్షణ జలమండలి నుంచి హైడ్రా పరిధిలోకి తెస్తామన్నారు సీఎస్ శాంతికుమారి. చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల తొలగింపుపై వివిధ శాఖలు వేరువేరుగా నోటీసులు జారీ చేయడంతో కన్ఫ్యూజన్ ఏర్పడుతుందన్నారు. ప్రజలు నెలకొన్న కన్ఫ్యూజన్ను తొలగించేందుకు అన్ని ఆక్రమణలకు హైడ్రా ద్వారానే నోటీసులు ఇచ్చేందుకు విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇక హైడ్రా ఆధ్వర్యంలోని 72 బృందాలను బలోపేతం చేయడానికి కావాల్సిన సిబ్బందిని త్వరితగతిన కేటాయించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.